నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. 19th జూలై మార్నింగ్ అప్డేట్స్ ఏం కదా మొత్తం అయితే మనం ఇప్పుడు కవర్ చేద్దాము. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 50 days మాత్రమే ఉంది. నైట్ మన కార్పెంటర్స్ టీమ్ అయితే వచ్చేసారు, మన నర్సయ్య టీం వాళ్ళు ఒక 10-15 మంది అయితే వచ్చేసారు. ఇంకా మనకు షెడ్ పెండింగ్ వర్క్ ఉంది కదా, సో అది కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు. సో షెడ్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మన వెల్డర్స్ అన్న వాళ్ళు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో షెడ్లో మొత్తము సపోర్టింగ్ కట్టెలు కడతారనమాట. సో మొత్తం షెడ్ ఏదైతే ఉందో పైనుంచి కింది వరకు మొత్తం అడ్డం కట్టెలు కొట్టి ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పరచుకుంటారు ఫ్లోర్ వైజ్గా. సో అట్లా చేసిన తర్వాత వీళ్ళు అన్నవాళ్ళు బిల్డింగ్ చేస్తారనమాట. మన స్వామివారికి సంబంధించిన చేతులు కానీ సో బాడీ పార్ట్స్ ఇంకా జాయిన్ చేయాలి కదా, వాటికి సంబంధించిన వర్క్ అనేది చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు మట్టి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు, మట్టి కళాకారులకు కూడా హెల్ప్ చేస్తారు. అండ్ నిన్న మనం 12:30 వరకు ఇక్కడ ఉండుండే. సో నిన్న 12:30 నుంచి అండ్ ఇప్పటి వరకు మన వెల్డింగ్ నాగభవన్ టీం ఏమేమి చేశారు అనేది ఇప్పుడైతే మనం కవర్ చేద్దాము. అండ్ ఈరోజు పోస్టర్ రిలీజ్ కూడా ఉందని మనకు నిన్న రాజ్ కుమార్ అన్న చెప్పునుండే. సో అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడరి, అస్సలు స్కిప్ చేయకండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన హైదరాబాద్ బడా గణేష్ కదా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు మిస్ అయిపోతారు. చలవై మనం ఇప్పుడు చూద్దాం పదండి. ఇక నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. 19th జూలై మార్నింగ్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 50 days మాత్రమే ఉంది. సో అండ్ నిన్న మన గణేషుని బాడీ అనేది మెయిన్ పోల్కి ఫిక్స్ అయిన ఉండే. సో నిన్నైతే మనం చాలా డీటెయిల్గా క్లియర్గా అయితే చూపెట్టినాం. సో ఈరోజు మన వెల్డర్స్ వచ్చేసి అండ్ బాడీ మొత్తం వెల్డింగ్ అనేది చేస్తున్నారు. సో నిన్న కొబ్బరితాళ్ళతో గట్టిన ఉండే కదా, సో మొత్తం ఆ కొబ్బరితాళ్ళు అనేది తీసేసి సో ఎక్కడెక్కడ వెల్డింగ్ అయితే కొట్టానో ఆ ప్లేస్లలో మొత్తం అయితే వెల్డింగ్ చేస్తున్నారు. యాక్చువల్ నేను మార్నింగ్ వచ్చేసరికి బాడీ మొత్తం ఫిక్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ నిన్న మనం ఏదైతే చూసినామో సేమ్ అట్లనే ఉంది. సో అదే వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఫేస్ అనేది ఎందుకు ఫిక్స్ చేయలేదంటే ఇంకా వర్క్ అనేది ఉందంట, ఇంకా ఫైనల్ అవుట్పుట్ రాలేదంట ఫేస్కి. ఇంకా దంతం, సో స్వామివారికి సంబంధించిన తొండం భాగం ఇంకా కంప్లీట్గా ఫినిష్ అవ్వలేదు. అండ్ దంతాలు, సో ఫేస్లో ఉండే పార్ట్స్ అన్నీ మొత్తం కిందనే రెడీ చేసుకుంటారంట. సో కింద రెడీ చేసుకొని అప్పుడు ఫైనల్గా ఫిక్స్ చేస్తారంట. అండ్ కార్పొరేట్స్ కూడా వచ్చారు నైట్, నర్సయ్య టీం ఒక 10-15 మంది దాకా అయితే వచ్చారు వాళ్ళు కూడా. అండ్ ఇంకా షెడ్ వర్క్ ఉంది కదా వెనకాల చూడండి, మనకి వెనకాల ఓపెన్ ప్లేస్ కనబడుతుంది అండ్ సైడ్కి కూడా. సో పెండింగ్ వర్క్స్ అనేది ఇంకా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళు వెల్డర్స్ కూడా ఇంకా హెల్ప్ చేస్తారు. సో అన్నవాళ్ళు పైకి వెల్డింగ్ చేయాలంటే మొత్తం సపోర్టింగ్ కట్టెలు కట్టాలి. సో మొత్తం షెడ్ లోపల మొత్తం కట్టెలే ఉంటాయి, మనకు వినాయకుడు కూడా కనబడాడు. సో అట్లా వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పరచుకుంటారు మొత్తం మన షెడ్ లోపల. సో ఆ వారికి కూడా మన కార్పెంటర్స్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనం దగ్గరకు పోయి చూద్దాం ఇంకా వెల్డర్స్ నైట్ అంతా ఏం పని చేసారు అండ్ ఇప్పుడు ఏమేమి పని చేస్తారు అనేది. ఓకే. అండ్ మనకు 75 అడుగుల భారీ షెడ్ అయితే వేసారు ఈసారి. అండ్ 70 అడుగుల మట్టి గణేశుడు ఈసారి మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. శ్రీ సప్తముఖ శక్తి గణపతి రూపంలో అయితే ఈసారి మన గణేశుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఈరోజు పోస్టర్ రిలీజ్ చేస్తామని నిన్న రాజ్ కుమార్ అని అయితే చెప్పనుండే. మరి చూడాలి ఏ టైం చేస్తారు ఏందో అన్నది. సో ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఈ వీడియోలో నేను మీకు చెప్తా, లేకుంటే మళ్ళీ సందీప్ రాజ్ అంకుల్ వచ్చిన తర్వాత ఒక షార్ట్ వీడియోనైనా చేసి మీకు అయితే పోస్ట్ చేస్తాం మన ఛానల్లో. అండ్ ఈ చిన్న షెడ్ తెలుసు కదా, ఇది డొనేషన్ కౌంటర్. సో మన గణేశునికి భక్తులు సో చందా రూపంలో ఇక్కడికి వచ్చి స్వామివారికి డబ్బులు ఇస్తుంటారు. అండ్ ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీది సో QR కోడ్ కూడా ఉంటుంది. సో ఆన్లైన్ పేమెంట్స్ ఫోన్పే, గూగుల్ పే కూడా చేయొచ్చు. ఆ నెంబర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం చూద్దాం ఏమేమి పనులు చేసారు అండ్ ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి. సో ఒక్కసారి మనం స్వామివారి పాదాల దగ్గర అయితే చూద్దాం. సో ఫస్ట్ టైం ఫిక్స్ అయిన తర్వాత పాదాల దగ్గరికి అయితే వస్తున్నాం మనం. సో చూడండి, సో చాలా దూరం అవుతున్నాయి ఈసారి పాదాలు. సో లాస్ట్ ఇయర్ ఇట్లా అందుతుండే, లాస్ట్ ఇయర్ అయితే మనకి ఇట్లా పట్టుకుంటూ అందుతుండే. సరే ఈసారి స్వామివారి పాదాలు అందుతలేవు. సో చాలా దూరం ఉన్నాయి చూడండి, సో చాలా దూరం ఉంది చూడండి. అండ్ ఈ స్వామివారి పీఠం ఏదైతే ఉందో సో కంప్లీట్గా వెల్డింగ్ వర్క్ అనేది అయిపోయింది. అండ్ మనకు కింద స్టేజ్ కూడా మొత్తం వెల్డింగ్ వర్క్ అయిపోయింది చూడండి. సో దీంట్లో రాళ్ళు కొట్టలేదు, ఇంకా ఇటు సైడ్ కొట్టారు రాడ్స్, సన్న రాడ్స్. అండ్ దీంట్లో కొట్టలేదు ఇంకా చూడండి, ఈ గ్యాప్ ఉంది కదా. సో ఈ గ్యాప్లో కూడా మొత్తం ఇక్కడ ఎట్లయితే కొట్టారో అక్కడే కొడతారు. అండ్ ఇక్కడ ముంగడ కూడా మొత్తం క్లోజ్ చేశారు. ఇక్కడ ఏదైతే ఎక్స్టెండ్ చేసుకున్నారో అది కూడా మొత్తం అయిపోయింది. అండ్ ఇంకా మన స్వామివారికి సంబంధించిన బ్యాక్ రోడ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది చూడండి. సో ఇది క్లోజ్ చేసేస్తున్నారు, ఆల్మోస్ట్ ఇది అయిపోతుంది ఇంకొక 10-15 minutesలో. అండ్ ఇక్కడ మనం న్యూ అప్డేట్ చూసుకోవచ్చు.
సో ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ చేసారు. మొత్తం సన్న రాడ్స్ కొడుతున్నారు పొడవున అడ్డంగా. అండ్ ఈసారి బ్యాక్గ్రౌండ్ ఏం వస్తుందో చూడాలి, చూసుకోవచ్చు. పైన వరకే అయితే కొట్టలేదు, బట్ ఇక్కడ ఏదైతే అడ్డంగా రాడ్ పెట్టిరో సో ఆ రాడ్ వరకు మాత్రమే పెట్టిరు. సో ఫైనల్గా ఏమొస్తుందో తెలియదు మనకు బ్యాక్గ్రౌండ్. సో ఈరోజు మన గణేషుని పోస్టర్ రిలీజ్ అయితే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ మనకు రైట్ సైడ్ మండపంలో అయితే కొత్తగా అప్డేట్స్ అయితే ఏం లేవు. మనం ఒక 2-3 డేస్ నుంచి ఏదైతే చూస్తున్నామో సేమ్ అట్లా ఉంది. ఇంకా పనులు అయితే ఏం స్టార్ట్ చేయలేదు. సో రైట్ సైడ్ మండపంలో. అండ్ ఇంకా చూద్దాం, సో ఇంకేమన్నా అప్డేట్స్ ఉన్నాయా వెతకాలి. చిన్న చిన్న పనులు చేస్తారు, అవన్నీ మనం వెతికి చూడాలి. సో పైన అయితే వెల్డింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక అన్న అయితే వెల్డింగ్ చేస్తుంది చూడండి. సో బొజ్జ చూడండి ఎంత లావుగా ఉందో మన గణేషుని. సో పైనకి వెళ్ళిన తర్వాత చిన్నగా కొడుతుంది. సో తిందున్నప్పుడు మాత్రం చాలా పెద్దగా ఉండే. చూడండి, సో ఈసారి ఇట్లా దగ్గర నుంచి చూస్తే మెడలు లేపి చూడాల్సి వస్తుంది. గణేషుని హైట్ వెళ్ళిపోయింది కదా. సో 70 అడుగులు అంటే చాలా పెద్దగా అసలు నిజంగా. ఇట్లా చూడాల్సి వస్తుంది. మొత్తం కెమెరా అంతా పైనకి లేబట్టిన చూడండి. సో ఇది. అండ్ ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ సైడ్ మండపంలో చూద్దాం ఏమేమి పనులు చేసారు అనేది. సో మనకు స్వామివారికి మొత్తం 7 తలలు కదా. సో మెయిన్ తల ఇక్కడ పెట్టారు మన గణేషునిగో. ఇక్కడ పైన హ్యాంగ్ చేసారు చూడండి, ఇక్కడ కట్టేసారు. ఇది మన గణేషుని మెయిన్ హెడ్. సో దీంట్లో ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయంట. ఇప్పుడు మనకి ఇక్కడ తొండం కనబడుతుంది కదా. సో ఈ తొండం అనేది మొత్తం కింది వరకు రావాలి. సో అది మెజర్మెంట్ వాళ్ళు ఎంత చేసుకోరో మనకు తెలియదు. అది పొడుగున మొత్తం ఫినిషింగ్ ఇట్లా రావాలి. అండ్ ఈ తొండానికి దంతాలు పెడతారు. సో దంతాలు కానీ సో చెవులు, సో ఇట్లా వాళ్ళు ఏదైతే ఫేస్ వాళ్ళ డిజైనింగ్లో ఉందో సేమ్ మొత్తం ఇక్కడనే కింద రెడీ చేసుకుంటారంట అన్న వాళ్ళు. అండ్ మిగతా 6 తలలకు సంబంధించిన ఇవి కిరీటాలు ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఒక కిరీటం ఉన్నది, అండ్ ఇక్కడ ఒక కిరీటం ఉంది. సో ఇది మొత్తం ఇక్కడ 3 ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకటి ఉంది 4, అండ్ ఇక్కడ ఒకటి 5, అండ్ ఇక్కడ ఒకటి 6 ఉన్నాయి. బట్ ఇక్కడ కూడా ఒకటి ఉంది 7 ఉంది. మరి ఇది దేనికి పెడతారో తెలియదు. ఐ థింక్ ఎక్స్ట్రా చేసి పెట్టిరా. సో మిగతా సైడ్ విగ్రహాలు ఉన్నాయో వాటికి చేస్తారో తెలియదు. సో ఇది. అండ్ ఇక్కడ ఇక్కడ ఏదైతే చేసిరో ఇట్లా చేస్తారో మనకు. సో అంటే ఈ రెండు జాయిన్ చేస్తున్నారు. సో 2 తీసుకొని ఒక కిరీటం చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. చూడండి, ఇది సపరేట్ పార్ట్, ఇది సపరేట్ పార్ట్. సో 2 పార్ట్స్ జాయిన్ చేసి మనకు కిరీటం అనేది రెడీ అవుతుంది. సో ఇట్లా చూడండి. సో ఈ 2 పార్ట్స్, ఈ పార్ట్ ఇది ఒక పార్టు అండ్ ఇది ఒక పార్టు. సో ఈ 2 పార్ట్స్ జాయిన్ చేస్తే మనకు ఒక కిరీటం అనేది వస్తుంది. సో ఇట్లా. సో నేను అన్నీ ఇది ఒక్కొక్కటి అనుకున్నా, బట్ కాదు. సో ఇక్కడ చూస్తే నాకు ఒక ఐడియా వచ్చింది చూడండి. సో ఇట్లా అన్నమాట. సో ఇది. సో అంటే ఇది ఒక కిరీటం. అంటే ఈ 2 జాయిన్ చేస్తే ఇంకొక కిరీటం. అంటే ఇది 2 కిరీటాలు. అండ్ ఇక్కడ ఫేస్తో సహా సెట్ చేసి పెట్టారు చూడండి. ఇక్కడ దీనికి ఫేస్తో సహా సెట్ చేసిరు. సో ఇది ఇక్కడ కిరీటం ఉంది, అండ్ ఇక్కడ ఫేస్ ఉంది మధ్యలో. అబ్జర్వ్ చేస్తున్నారా? సో ఇక్కడ ఫేస్ ఉంది చూడండి. ఇక్కడ ఫేసు అండ్ ఇక్కడ మెడ భాగం. సో ఇది. అండ్ సేమ్ ఇక్కడ, అండ్ ఇక్కడ ఒక ఫేసు, కిరీటము. సో ఇదంతా ఫేసు. ఇక్కడ కన్ను, 2 కన్నులు, అండ్ మళ్ళీ మెడ భాగం. సో 2 విగ్రహాలు సేమ్ ఇట్లనే. అండ్ ఇంకొక విగ్రహం ఉంది చూడండి, సేమ్. సో మొత్తం ఇట్లా రెడీ చేస్తున్నారన్నమాట. సో అంటే ఇక్కడ 3 విగ్రహాలు, 3. అండ్ ఇక్కడ ఒక ఫేస్ ఉంది చూడండి, 3 అండ్ 4. ఇప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. సో 4 అండ్ ఇక్కడ 2 ఉన్నాయి. సో దీంట్లోనే 2 ఉన్నాయి, 5, 6. సో ఇది కంపేర్ చేసుకుంటే 7. సో ఇది. సో అన్నీ చేసి పెట్టుకున్నారు. సో అన్నీ ఎక్కువ కనబడేసరికి మనకి ఎక్కువ తలల కౌంటింగ్ వస్తుంది. సో వాళ్ళు అన్నీ జాయింట్సింగ్ చేసుకుంటున్నారు అనమాట. సో వెనకాల బ్యాక్గ్రౌండ్, ఫ్రంట్ అట్లా. అండ్ ఇది ఇంకా మార్నింగ్ అప్డేట్లు అయితే. అండ్ ఇక్కడ ఫేస్ అయితే కట్టేసారు. ఇంకా గణేషుని వెనకాల ఏమైనా అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. సో మన గణేషుని వెనకాల అప్డేట్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఇక్కడ సన్న రాడ్స్ అయితే కొట్టారు. సో ఇది బ్యాక్గ్రౌండ్ చూడండి. సో మొత్తం హైరనే. సో ఇది వాళ్ళు వాడుకునే మిషనరీ, వెల్డింగ్ మిషనరీ. సో ఇక్కడ 1 సెకండ్ ఇక్కడ కనబడుతుంది కదా, ఇది మన గణేషుని మెయిన్ హెడ్ బ్యాక్గ్రౌండ్. దాంట్లో మనకు
వెనకాల భాగం ఉంటుంది అండ్ కిరీటం కూడా ఉంటుంది. సో ఇది అక్కడ సైడ్కి పెట్టుకున్నారు. సో మళ్ళీ దాన్ని ఫిక్స్ చేస్తారు. సో ఇక్కడ ఉంది కదా మన గణేశుని తల. సో ఈ తలకు బ్యాక్గ్రౌండ్ అది. సో మన గణేశుని ఇది మెయిన్ హెడ్ అండ్ ఇది వచ్చేసి మనకు వెనకాల భాగం అన్నమాట. సో ఇది ఇంకా అప్డేట్స్ అయితే ఏం లేవు. ఆల్మోస్ట్ ఉన్న అప్డేట్స్ అన్నీ మనం కవర్ చేసేసినాం. సో ఇప్పుడే అన్న వాళ్ళు టీ తాగుతున్నారు. సో టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 7:30 అయితే అవుతుంది. సో నైట్ బాగా వర్షం పడ్డట్టుంది, చల్లగా చలి పెడుతుంది, చల్ల గాలి వస్తుంది. సో ఇది అండ్ లోపల వెల్డింగ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళు కూడా తిండి దిగుతారు, చాయ్ తాగుతారేమో. అండ్ ఒక్కసారి మీకు గణేశుని చూపిస్తుంది చూడండి క్లియర్గా. ఇది పైన పోల్. సో పోల్ నుంచి మీకు మొత్తం క్లియర్గా చూపిస్తుంది. ఇది మన స్వామివారి చెస్ట్ భాగం. సో రాడ్స్ ఉన్నాయి కాబట్టి అంత క్లియర్ అయితే కనబడట్లేదు. కొంచెం నేను దూరం పోయి చూపిస్తున్నా మీకు. ఇప్పటివరకు నేనైతే గణేశుని మీకు ఇట్లా చూపెట్టలేదు దూరం నుంచి. సో ఇది బొజ్జ భాగం అండ్ కాళ్ళు చూడండి. ఇక్కడ నుంచి మనకి క్లియర్గా కనబడుతుంది. ఇది స్వామివారి పీఠం. సో కాళ్ళు. సో ఇది సో ఎట్లుండి గణేశుడు ఈసారి. సో పెద్దగా అనిపిస్తుంది కదా. సో ఇది ఫ్రెండ్స్. సో మనకు రైట్ సైడ్ మండపంలో వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అన్నవాళ్ళు ఇప్పుడే. సో మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మండపంలో మనకు శ్రీనివాస కళ్యాణం అని అండ్ శివపార్వతుల కళ్యాణం అని సో మనకైతే తెలిసిన విషయమే. సో ఇక్కడ మరి శ్రీనివాస కళ్యాణం కాన్సెప్ట్ వస్తుందా లేదా శివపార్వతుల కాన్సెప్ట్ వస్తుందా మనకైతే తెలియదు. సో వెయిట్ చేద్దాం. అండ్ ఇక్కడ వెల్డింగ్ సంబంధించిన వర్క్ అయితే అన్నవాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు చూడండి. సో వాటికి సంబంధించిన సన్న రాడ్స్ తెచ్చిపెట్టుకున్నారు. సో మళ్ళీ ఇట్లా పైన పొడుగున అడ్డంగా జాయిన్ చేస్తారా లేదా చూడాలి. సో ఇది మనకు రైట్ సైడ్ మండపంలో వర్క్ అప్డేట్ అయితే. సో ఇది మళ్ళీ మన నర్సయ్య టీం కూడా వచ్చేసింది. సో వాళ్ళు షెడ్ వర్క్కి మొత్తం కంప్లీట్ చేసేస్తారు. సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో చిన్న చిన్న ప్యాచెస్ వర్క్ ఉన్నాయి. సో వెనకాల మనకు ఇక్కడ గ్యాప్ మొత్తం కవర్ చేసేస్తారు. వెనకాల నుంచి గాలి రాకుండా అండ్ వాన రాకుండా మొత్తం కవర్ చేసేస్తారు. యా ఇది ఫ్రెండ్స్ మనకు 19th జూలై మార్నింగ్ అప్డేట్ అయితే ఇది. సో మళ్ళీ పోస్టర్ అప్డేట్లో కానీ లేదా ఈవినింగ్ అప్డేట్లో కానీ కలుద్దాం. నమస్తే, జై శ్రీ గణేష. జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ की जय. बाय बाय.